సో మన నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసరికి ఫంక్షన్ రికర్సివ్ డెఫినిషన్. మన నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి రికర్సివ్ డెఫినిషన్. ఇఫ్ ద ఫంక్షన్ డెఫినిషన్ రిఫర్స్ టు ఇట్ సెల్ఫ్, ది ఫంక్షన్ ఈజ్ సెడ్ టు బి ఏ రికర్సివ్ డెఫినిషన్. దిర్ మస్ట్ బి ప్రొవైడ్ ది వాల్యూస్ ఆఫ్ ఫంక్షన్ వేర్ ద ఫంక్షన్ డెఫినిషన్ డస్ నాట్ రిఫర్స్ టు ఇట్ సెల్ఫ్. Those values are called as initial value ఆర్ ఇనీషియల్ కండిషన్. అంటే సో ఫంక్షన్ డెఫినేషన్ ఏదైతే ఉందో అది ఫంక్షన్ని రిఫర్ చేస్తుంది. ఫంక్షన్ డెఫినేషన్ ఫంక్షన్ని దానికి అదే రిఫర్ చేస్తుంది. ఆ ఫంక్షన్ వాల్యూస్ని మనం కంపల్సరీ ఇవ్వాలి. అండ్ ఫంక్షన్ డెఫినేషన్ ఫంక్షన్ని రిఫర్ చేస్తుంది, కానీ ఫంక్షన్ డెఫినేషన్ దానికి అదే రిఫర్ చేసుకోలేదు. ఆ ఫంక్షన్ అలా రిఫర్ చేసుకోలేని వాల్యూస్ని ఏమంటున్నాం మనం? ఇనీషియల్ వాల్యూస్ అంటాం. ఒకవేళ రిఫర్ చేసుకుంటే దాన్ని ఏమంటాము? రికర్సివ్ డెఫినేషన్ అంటాం. ఫంక్షన్ని దానికదే రిఫర్ చేస్తే అది రికర్సివ్ డెఫినేషన్ అవుతుంది. అలానే ఆ ఫంక్షన్ డెఫినేషన్ దానికదే అది వాల్యూస్ని రిఫర్ చేసుకోలేకపోతే దాన్ని ఇనీషియల్ కండిషన్ అంటాము. సో ఫర్ ఎగ్జాంపుల్ n of n minus 1 factorial equal to n factorial. సో n into n minus 1 factorial ఎలా రాసుకోవచ్చు? మనం n factorial కింద రాసుకోవచ్చు. అంటే n factorial అంటే ఎలా రాసుకోవచ్చు? n into n minus 1 into n minus 2 up to and so on వెళ్తుంది. సో అలా మనం దీనిని బట్టే మనం ఫార్ములాని తీసుకుంటే అది రికర్సివ్ అవుతుంది. సో ఇక్కడ చూడండి 0 ఫ్యాక్టోరియల్ ఈక్వల్ టు 1. సో ఇది ఏమవుతుంది? మన స్టార్టింగ్ వాల్యూ అనమాట, ఇనీషియల్ వాల్యూ అవుతుంది. సో 0 ఫ్యాక్టోరియల్ ఏంటంటే ఆల్వేస్ 1 అవుతుంది. ఇంకా దాన్ని మనం ఎక్స్టెండ్ చేయడానికి అవ్వదు. అలాంటి వాల్యూస్ని ఏమంటామంటే ఇనీషియల్ కండిషన్ అంటాం. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటంటే క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ అనమాట. లెట్ an ఈక్వల్ టు c1an మైనస్ 1 ప్లస్ c2an మైనస్ 2 ప్లస్ అప్ టు అండ్ సో ఆన్ ckAn మైనస్ k బి ది హోమోజీనియస్ రికరెన్స్ రిలేషన్. నార్మల్గా మీరు పెట్టుకోవాల్సింది ఏంటి అంటే మనకి ఫార్ములాస్ ఏంటి అంటే హోమోజీనియస్ రికరెన్స్ రిలేషన్ ఉంది కదా, హోమోజీనియస్ రికరెన్స్కి మీ ఫార్ములాస్ని అయితే కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. వీటి మీద బేస్ అయ్యి మీకు ఎగ్జామ్స్లో సమ్స్ చేయాలన్నమాట. an ఈక్వల్ టు c1an మైనస్ 1 ప్లస్ c2an మైనస్ 2 అప్ టు అండ్ సో ఆన్ ckAn మైనస్ k. అదే మనకి క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్కి ఫార్ములా ఏంటి అంటే క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ఆఫ్ రికరెన్స్ రిలేషన్కి ఫార్ములా ఏంటి? x పవర్ k ఈక్వల్ టు c1xk మైనస్ 1 ప్లస్ c2xk మైనస్ 2 అప్ టు అండ్ సో ఆన్ ck. సో దీన్ని ఏమంటాము? క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ఆఫ్ ది రికరెన్స్ రిలేషన్. అలానే మనకి క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ఆఫ్ k డిస్టింక్ట్ రూట్స్కి ఫార్ములా ఏంటి అంటే an ఈక్వల్ టు ఆల్ఫా 1 r1 పవర్ n ఆల్ఫా 2 r2 పవర్ n అప్ టు అండ్ సో ఆన్ ఆల్ఫా k rk పవర్ n. సో ఈ 3 ఫార్ములాస్ మీరు కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. హోమోజీనియస్ రికరెన్స్ రిలేషన్కి ఇది ఫార్ములా. సో స్టార్టింగ్ మనం ఒక ప్రాబ్లం చేసాం కదా, సో దానికి ఈ ఫార్ములాని యూజ్ చేస్తాం. నెక్స్ట్ వచ్చే ప్రాబ్లం ఏదైతే ఉందో మన క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్కి, సో ఫస్ట్ ఈ ఫార్ములా తీసుకుని దీన్ని సాల్వ్ చేసి దీనిని బట్టి మనం ఏం చేస్తాము? క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ఆఫ్ ది k డిస్టింక్ట్ రూట్స్ ఫైండ్ అవుట్ చేస్తాం. అంటే మనకి ఈ క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ఏదైతే ఉందో ఈ క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్కి మనకి ఫస్ట్ ఏం చేస్తామంటే క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ఆఫ్ ది రికరెన్స్ రిలేషన్కి ఫార్ములాని యూజ్ చేసి ప్రాబ్లమ్ని చేస్తాం. అండ్ దెన్ నెక్స్ట్ ఏంటంటే
ఎప్పుడైతే మనకి దీనికి సొల్యూషన్ వస్తుందో నెక్స్ట్ వచ్చేసి మనం k డిస్టింక్ట్ రూట్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇప్పుడు మనం ప్రాబ్లం చూద్దాము. ఆ ప్రాబ్లం చూస్తే మీకు ఆటోమేటిక్గా సమ్ అన్నది అర్థమవుతుంది. సో చూడండి, ఫస్ట్ ప్రాబ్లం వచ్చేసి what is the solution of recurrence relation an equal to an minus 1 plus 2 an minus 2 a not equal to 2 a1 equal to 7 అయితే దీనికి మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? సొల్యూషన్ ఆఫ్ ది రికరెన్స్ రిలేషన్ రా చేయాలి. అంటే మనకిప్పుడు నార్మల్గా మీకు ఏది ఎలా చేయాలి అనేది తెలుస్తుందంటే, మీకు ఇక్కడ ఈక్వేషన్ ఇచ్చి ఇలా 2 వాల్యూస్ వచ్చి రిమైనింగ్ 2 వాల్యూస్ని మీరు ఫైండ్ అవుట్ చేయండి అని చెప్పేసి అడిగి n వాల్యూస్ కూడా ఇచ్చాడు అనుకోండి. నిన్న మనం ఒక ప్రాబ్లం చేసాం కదా, సో దాన్ని బట్టి ఆ వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. కానీ ఇలా ప్రాబ్లంలో మనకి ఈక్వేషన్ ఇచ్చి ప్రాబ్లంలో మనకి ఈక్వేషన్ ఇచ్చి ఇలా 2 వాల్యూస్ ఇచ్చి సొల్యూషన్ ఆఫ్ ది రికరెన్స్ రిలేషన్ అంటే ఏం చేయాలి అంటే, మనకి క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్కి ఫార్ములా వేసుకుని ఫస్ట్ అది సాల్వ్ చేసి దెన్ డిస్టింక్ట్ రూట్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ వాడు ఇచ్చింది ఏంటి మనకి? an ఈక్వల్ టు an minus 1 ప్లస్ 2an minus 2. సో దీన్ని బట్టి మనకి క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ఫార్ములా ఏంటి గుర్తుపెట్టుకోవాలి మీరు కంపల్సరీ. x పవర్ k ఈక్వల్ టు c1 x పవర్ k మైనస్ 1 ప్లస్ c2 xk మైనస్ 2 అప్ టు అండ్ సో ఆన్ ck. సో ఇది ఫార్ములా. దీనిలో మనకి ఏం కావాలి? ఏం ఫైండ్ అవుట్ చేయాలి? xkని ఫైండ్ అవుట్ చేయాలి, అంటే xని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ మనకి ఏం కావాలి? c కావాలి, అలానే k కావాలి. మనం xని కదా ఫైండ్ అవుట్ చేస్తాం కాబట్టి c కావాలి, k కావాలి, c కావాలి, అలానే మనకి k కూడా కావాలి. బట్ ఇక్కడ c ఇవ్వలేదు ప్రాబ్లంలో, k కూడా ఇవ్వలేదు. కానీ మనం ఏం చేస్తామంటే ఆ వాల్యూస్ని మనం ఇక్కడ ఈ ఇచ్చిన ఈక్వేషన్ నుండే తీసుకోవాలి. ఎలా తీసుకుంటాం? అక్కడ మనకి ఈక్వేషన్ ఏంటి? an ఈక్వల్ టు an మైనస్ 1 ప్లస్ an మైనస్ 2. సో c అంటే ఏంటి? మనకి కాన్స్టెంట్స్ కదా. c అంటే ఏంటి? కాన్స్టెంట్స్. c1 అంటే ఏంటి? ఫస్ట్ వాల్యూకున్న కాన్స్టెంట్. ఇది ఫస్ట్ది కదా. సో ఫస్ట్ దీనికి కాన్స్టెంట్ అంటే ఏం లేకపోతే మనం ఏమంటాము? 1 అంటాం కాబట్టి c1 1 అవుతుంది. c2 ఏమవుతుంది? నెక్స్ట్ దానికి కాన్స్టెంట్ ఏంటి? 2 కదా. సో c2 ఈక్వల్ టు 2. సో ఇలా మనకి ఏంటంటే ఈ రికరెన్స్ రిలేషన్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన కోఎఫిషియెంట్స్ మాత్రమే c1 c2 అవుతాయి. నెక్స్ట్ k వాల్యూ ఎలా అవుతుందంటే, ఇక్కడ ఎన్ని క్యారెక్టరిస్టిక్ ఫంక్షన్స్ ఉన్నాయి? 1 2. కాబట్టి మనకి k ఏమవుతుంది? 2 అవుతుంది. సో ఇప్పుడు ఏం చేస్తాం? ఈ ఫార్ములాలోకి ఈ వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేయాలి. అంటే x పవర్ 2 k కదా, k అంటే మరి 2 కదా. x పవర్ 2 ఈక్వల్ టు c1 అంటే ఎంత? 1 x పవర్ 2 మైనస్ 1 ప్లస్ c2 అంటే 2 కదా, x 2 మైనస్ k అంటే 2 కదా, 2 మైనస్ 2 అప్ టు అండ్ సో ఆన్ ప్లస్ c2. సో x2 ఈక్వల్ టు 1 ఇంటూ x పవర్ 1 ప్లస్ c ప్లస్ 2 x పవర్ 0 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ c2 అవుతుంది. అండ్ దెన్ మనకి ఇక్కడ ఏమవుతుంది? x2 ఈక్వల్ టు x పవర్ 1 ప్లస్ x పవర్ 0, సంథింగ్ పవర్ 0 అంటే ఆల్వేస్ 1 కదా, అంటే ఇంటూ 1 అవుతుంది. సో ఇక్కడ మనకి ఏంటంటే ఇక్కడ క్యారెక్టరిస్టిక్ ఫంక్షన్స్ రెండే ఉన్నాయి కాబట్టి 2 తీసుకుంటే సరిపోతుంది. సో వీటిని ఇటువైపు తీసుకొస్తే ఏమవుతుంది? x పవర్ x స్క్వేర్, ఇది ప్లస్ ఇటువైపు వస్తే మైనస్ అవుతుంది x, ఇది కూడా ఇటువైపు వస్తే ఏమవుతుంది?
మైనస్ అవుతుంది ఈక్వల్ టు ఇవన్నీ వచ్చేసాయి కాబట్టి ఇక్కడ ఇంకా 0 ఉంటుంది. సో దీనికి ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేస్తే ఏమవుతుంది, ఎక్స్ స్క్వేర్ మైనస్ దీన్ని ఎలా రాసుకోవచ్చు, -2x + x కింద రాసుకోవచ్చు కదా. దీన్ని అంతే కదా, సబ్ట్రాక్ట్ చేసినా మల్టిప్లికేషన్ చేసినా సేమ్ ఇదే రావాలి. చూడండి ఇక్కడ -2x + x అంటే ఏమవుతుంది, -x వచ్చేసింది కదా. సో ఈ రెండింటిని మల్టిప్లికేషన్ చేస్తే x² - 2 అంటే x² - 2 అంటే 2x² అయ్యింది, -2x². ఈ రెండింటిని మల్టిప్లికేషన్ చేసినా కూడా అదే అవుతుంది కదా. సో కాబట్టి అలా తీసుకున్నాం ఈక్వల్ టు 0. ఈ రెండింటిలోంచి x కామన్ తీస్తే ఏమవుతుంది, x - 2 అవుతుంది. సో ప్లస్ దీనిలో మనం 1 కామన్ తీస్తే x - 2 అయ్యింది. అంటే x - 2 ఈక్వల్ టు 0 ఒకటి, x + 1 ఈక్వల్ టు 0 ఒకటి. అంటే x ఈక్వల్ టు 2 అయింది, x ఈక్వల్ టు -1 అయింది. సో దీన్ని ఇప్పుడు మనం R1 అనుకుంటే, దీన్ని R2 అనుకుంటే, నెక్స్ట్ మనం ఇక్కడతో మనకి సొల్యూషన్ వచ్చేసింది కాబట్టి నెక్స్ట్ ఏం ఫైండ్ అవుట్ చేస్తాము, రికరెన్స్ రిలేషన్ ఫైండ్ అవుట్ చేస్తాము. అంటే ఇక్కడ x వాల్యూస్ వచ్చేసినాయి, ఆ వచ్చిన వాల్యూస్ ఏమవుతాయి, R1 R2 అవుతాయి. ఇప్పుడు ఏం చేస్తాం, వచ్చేసింది కాబట్టి ఫస్ట్ మనం క్యారెక్టరిస్టిక్ రికరెన్స్ రిలేషన్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఏం ఫైండ్ అవుట్ చేయాలి, సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయాలి. దానికి క్యారెక్టరిస్టిక్ రికరెన్స్ రిలేషన్కి సొల్యూషన్ని ఫైండ్ అవుట్ చేయాలి. ద సొల్యూషన్ ఆఫ్ రికరెన్స్ రిలేషన్కి ఫార్ములా కూడా చెప్పాను కదా నేను ఇందాక. సో ఆ ఫార్ములాని అప్లై చేసుకోవాలి. an ఈక్వల్ టు α1 r1 పవర్ n ప్లస్ α2 r2 పవర్ n అప్ టు అండ్ సో ఆన్ αk rk పవర్ n. సో మనకి ఇక్కడ ఏమవుతుంది, an ఈక్వల్ టు α1 అంటే మనకి తెలియదు. సో α1 r1 అంటే ఎంత, -1 కదా, -1. ఇక్కడ మనకి ఫస్ట్ మనం ఇక్కడ ఏం చేస్తామంటే n ప్లేస్లో అంటే ఆల్ న్యాచురల్ నెంబర్స్ తీసుకుంటాం అనమాట. ఆల్ న్యాచురల్ నెంబర్స్ తీసుకుంటాం అంటే n ఈక్వల్ టు 0 నుంచి సబ్స్టిట్యూట్ చేసుకుంటూ వెళ్తాం. n ఈక్వల్ టు 0 ఫస్ట్ సబ్స్టిట్యూట్ చేస్తాం. α1 r1 అంటే ఎంత, -1 కదా, n ప్లేస్లో ఇప్పుడు 0 సబ్స్టిట్యూట్ చేద్దాం. 0 ప్లస్ α2 r2 అంటే ఎంత, మనకి ఇక్కడ 2 కదా, r2 అంటే 2 పవర్ 0. నెక్స్ట్ ఏమవుతుంది, n ప్లస్తో 0 కదా, a0 కదా, ఇక్కడ మనకి a0 ఈక్వల్ టు మనకి ఇక్కడ ఏమవుతుంది, ఇది 1 అవుతుంది. సో ఆల్ఫా అంటే ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ అవుతుంది, -1 అవుతుంది కదా, -α1 ప్లస్ ఇక్కడ ఏమవుతుంది, ఇది కూడా 1 అవుతుంది, ప్లస్ α2. ఎనీథింగ్ పవర్ 0 అంటే ఆల్వేస్ 1 అనమాట. సో ఇక్కడ మనకి a0 ఈక్వల్ టు ఏమైంది, -α1 ప్లస్ α2 ప్లస్ α2 ఈక్వల్ టు a0 ఈక్వల్ టు -α1 ప్లస్ α2. అంటే ఇక్కడ a0 అంటే ఎంత, స్టార్టింగ్లో మనకి ప్రాబ్లంలో 2 కాబట్టి a0 ప్లేస్లో 2 రాసుకుంటా. అంటే -α1 ప్లస్ α2 ఈక్వల్ టు 2. ఇది ఏమవుతుంది, ఫస్ట్ ఈక్వేషన్ అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే n ప్లేస్లో 1 తీసుకుంటాము. n ప్లేస్లో 0 అయిపోయింది కదా, n ప్లేస్లో 1 తీసుకుంటాం. అంటే a1 ఈక్వల్ టు α1 -1 పవర్ 1 ప్లస్ α2 r2 అంటే మనకి 2 కదా, 2 1 అనమాట. సో a1 ఈక్వల్ టు ఇక్కడ ఏమవుతుంది, ఇది -α1 ప్లస్ ఇదేమవుతుంది 2α2. a1 అంటే మనకు ప్రాబ్లంలో ఇచ్చిన దాన్ని బట్టి a1 అంటే 7. అంటే -α1 ప్లస్ 2α2 ఈక్వల్ టు 7. ఇది సెకండ్ ఈక్వేషన్. సో ఇప్పుడు ఏం చేయాలి, సాల్వింగ్ 1 and 2. సాల్వింగ్ 1 and 2. సో ఫస్ట్ ఈక్వేషన్ ఏంటి మనకి, -α1 ప్లస్ α2 ఈక్వల్ టు 2. సెకండ్ ఈక్వేషన్ ఏంటి, -α1 ప్లస్ 2α2 ఈక్వల్ టు 7.
సో సింబల్స్ చేంజ్ అవుతాయి కదా, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ప్లస్, ప్లస్ ఉంది కాబట్టి మైనస్, ప్లస్ ఉంది కాబట్టి మైనస్. సో ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. ఇక్కడ ఏమవుతుంది మనకి, ఇక్కడ ఆల్ఫా 2 ప్లస్ 2 మైనస్ 2 ఆల్ఫా 2 అంటే మైనస్ ఆల్ఫా 2 ఈక్వల్ టు 7 మైనస్ 2 అంటే 5 మైనస్ 5 అయింది. సో సింబల్స్ క్యాన్సిల్ అయిపోయి ఆల్ఫా 2 ఈక్వల్ టు ఏమవుతుంది మనకి 5 అవుతుంది. సో ఈ ఆల్ఫా 2ని ఏదో ఒక ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. సో ఆల్ఫా 2 వాల్యూ, సో ఫస్ట్ ఈక్వేషన్ ఈజీగా ఉంది కాబట్టి ఫస్ట్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. వాల్యూ ఇన్ ఈక్వేషన్ 1. సో మనకి ఇక్కడ ఏమవుతుంది, మైనస్ ఆల్ఫా 1 ప్లస్ ఆల్ఫా 2 అంటే 5 కాబట్టి 5 ఈక్వల్ టు 2 మైనస్ ఆల్ఫా 1 దీని ఇటువైపు తీసుకెళ్తే ఏమవుతుంది, 2 మైనస్ 5 అవుతుంది. సో మైనస్ ఆల్ఫా 1 ఈక్వల్ టు 2 మైనస్ 5 అంటే మైనస్ 3 అయ్యింది. అంటే ఇక్కడ మనకి మైనస్లు క్యాన్సిల్ చేస్తే ఆల్ఫా 1 ఈక్వల్ టు 3 అయ్యింది. అంటే ఆల్ఫా 1 వచ్చింది, ఆల్ఫా 2 వచ్చింది. సో ఇప్పుడు సొల్యూషన్ మనకు వచ్చేసినట్టే కదా. సో సబ్స్టిట్యూట్, ఇప్పుడు ఏం చేయాలి, సబ్స్టిట్యూట్ ఆల్ఫా 1 కామా ఆల్ఫా 2 వాల్యూస్ ఇన్ ఏన్ ఈక్వేషన్, అంటే రికరెన్స్ రిలేషన్ సొల్యూషన్కి సబ్స్టిట్యూట్ చేయాలి. ఫార్ములా ఏంటి, ఏఎన్ ఈక్వల్ టు ఆల్ఫా 1 R1 n ప్లస్ ఆల్ఫా 2 R2 పవర్ n అప్ టు అండ్ సో ఆన్ కదా. సో ఇక్కడ మనకి ఏఎన్ ఈక్వల్ టు ఆల్ఫా 1 అంటే ఎంత 3, R1 అంటే ఎంత -1 పవర్ n ప్లస్ ఆల్ఫా 2 అంటే ఎంత మనకి, ఆల్ఫా 2 అంటే 5, R2 అంటే 2 పవర్ n. సో ఇప్పుడు మనకి ఇది ఏమవుతుంది, దీన్నే మనం ఏమంటామంటే ఎక్స్ప్లిసివ్ ఫార్ములా అంటాం. దీన్ని మనం ఏమంటాం, ఎక్స్ప్లిసివ్ ఫార్ములా అంటాం. చూడండి మనకి ఇలా ప్రాబ్లం ఏదైతే ఈక్వేషన్ ఇస్తాడో ఆ ఈక్వేషన్ అల్లది మనకి ఇలా ఇస్తాడు. ఇలా ఇచ్చిన తర్వాత మనం ఏం చేయాలి, ఫస్ట్ క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్కి సొల్యూషన్ని ఫైండ్ అవుట్ చేసి, క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ని ఫైండ్ అవుట్ చేసి దెన్ మనకి ఏదైతే R1 R2 వాల్యూస్ వస్తాయో దాని నుంచి మనం ఏం చేయాలి, సొల్యూషన్ ఆఫ్ ది రికరెన్స్ రిలేషన్ని చేయాలి. సో ఇది మనకి ప్రాబ్లం అన్నమాట. సో మన నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసి ఫైండ్ ది ఎక్స్ప్లిసివ్ ఫార్ములా ఫర్ ఫిబొనాకీ సిరీస్. ద రికరెన్స్ రిలేషన్ ఆఫ్ ఫిబొనాకీ సిరీస్ ఈజ్ fn ఈక్వల్ టు fn-1 ప్లస్ fn-2 వేర్ f0 ఈక్వల్ టు 0, f1 ఈక్వల్ టు 1 ఇచ్చాడు. సో ఇది ఈక్వేషన్. సో ఈ వాల్యూస్ ఇచ్చాడు అనమాట. ఇప్పుడు మనం ఏం చేయాలి, దీనికి ఫస్ట్ క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ని ఫైండ్ అవుట్ చేసి దెన్ అప్పుడు ఏం చేయాలి, సొల్యూషన్ ఆఫ్ ది రికరెన్స్ రిలేషన్ చేయాలి. సో ఫస్ట్ వాడు ఇచ్చింది ఏంటి, గివెన్ fn ఈక్వల్ టు fn-1 ప్లస్ fn-2, f0 ఈక్వల్ టు 0, f1 ఈక్వల్ టు 1. సో వేర్ ఇక్కడ దీన్ని బట్టి మనకి యాక్చువల్గా మనకి క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ఫార్ములా ఏంటి, క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ఆఫ్ రికరెన్స్ రిలేషన్ ఫార్ములా ఏంటి మనకి. సో x పవర్ k ఈక్వల్ టు c1 x పవర్ k - 1 ప్లస్ c2 xk - 2 ప్లస్ అప్ టు అండ్ సో ఆన్ ck. సో ఇక్కడ దీన్ని బట్టి మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, ఫస్ట్ c1 c2ని ఫైండ్ అవుట్ చేయాలి, అలానే k ఎంతో చూడాలి. సో ఇక్కడ మనకి ఈ క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్కి ఎన్ని ఉన్నాయి, 2 ఉన్నాయన్నమాట ఇక్కడ. సో దీనికి ఈ క్యారెక్టరిస్టిక్ రికరెన్స్ రిలేషన్కి కాన్స్టెంట్ ఏముంది, ఫస్ట్ టర్మ్కి కాన్స్టెంట్ ఏం లేదు కాబట్టి దానికి c1 ఏమనుకుంటాం మనం 1 అనుకుంటాం. సో నెక్స్ట్ దానికి కూడా ఏమవుతుంది, c2 కూడా మనకి 1 అవుతుంది. అండ్ ఇవన్నీ ఉన్నాయి, 2 ఉన్నాయి కాబట్టి k ఏమవుతుంది 2 అవుతుంది. సో మనకి ఈ ఫార్ములాలోకి సబ్స్టిట్యూట్ చేస్తే x² ఈక్వల్ టు c1 అంటే 1, x పవర్ 2 మైనస్ 1 ప్లస్ c2 అంటే 1, x 2 మైనస్ 2. ఇక్కడ 2 టర్మ్సే ఉన్నాయి కాబట్టి సో ఇక్కడతో ఆపేయచ్చు. x² ఈక్వల్ టు x పవర్ 1 ప్లస్
x power 0. x square equal to x power 1 అంటే x అవుతుంది, ఎనీథింగ్ పవర్ 0 ఆల్వేస్ 1 అనమాట. దీన్ని ఇటువైపు తీసుకొస్తే ఏమవుతుంది, x square minus x minus 1 ఈక్వల్ టు 0. సో దీనికి మనం రూట్ ఈక్వేషన్ని క్యాలిక్యులేట్ చేస్తే x ఈక్వల్ టు మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ మైనస్ 4ac బై 2a. సో ఇక్కడ a ఈక్వల్ టు ఏమవుతుంది, 1 అవుతుంది, b ఈక్వల్ టు -1 అవుతుంది, c ఈక్వల్ టు -1 అవుతుంది. సో ఇక్కడ మనకి ఏమవుతుంది, మైనస్ బి అంటే -1 ఏమవుతుంది, +1 అవుతుంది, ప్లస్ ఆర్ మైనస్ బి స్క్వేర్ అంటే -1 హోల్ స్క్వేర్ మైనస్ 4 ఇంటూ 1 ఇంటూ -1 బై 2 ఇంటూ 1 దట్ ఈక్వల్ టు మైనస్ ఇంటూ ఇది మైనస్ ప్లస్ అయింది 1 ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ 1 స్క్వేర్ అంటే 1 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 ఇంటూ 1 4 ఇంటూ 1 4 ఇంటూ 1 4 అవుతుంది బై 2 దట్ ఈక్వల్ టు 1 ప్లస్ ఆర్ మైనస్ రూట్ 5 బై 2 అంటే మనకి ఇక్కడ ఏమవుతుంది, 1 ప్లస్ ఆర్ మైనస్ 1 ప్లస్ 5 రూట్ 5 బై 2 ఒకటి అవుతుంది, x ఈక్వల్ టు అలానే x ఈక్వల్ టు 1 మైనస్ రూట్ 5 బై 2 ఒకటి అవుతుంది. అంటే ఇది మనకి R1 ఇది R2. సో మీరు వాల్యూస్ని ఏది R1 R2 తీసుకోవచ్చు అని మీకు డౌట్ రావచ్చు. ఎలా అయినా తీసుకోవచ్చు, ఇది R1 తీసుకోవచ్చు, ఇది R2 తీసుకోవచ్చు, లేదా మరి మీరు వాల్యూస్ని ఇలా వేసుకున్నారనుకోండి ఇది R1 R2 కింద ఎలా అయినా తీసుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి R1 R2 వాల్యూస్ వచ్చినాయి కదా మనకి. ఇప్పుడు మనం ఏం చేస్తాము, R1 ఈక్వల్ టు R1 R2 వాల్యూస్ వచ్చినాయి కాబట్టి నెక్స్ట్ ఏం ఫైండ్ అవుట్ చేస్తాము, సొల్యూషన్ ఆఫ్ ది రికరెన్స్ రిలేషన్ని ఫైండ్ అవుట్ చేస్తాం. సొల్యూషన్ ఆఫ్ రికరెన్స్ రిలేషన్, సొల్యూషన్ ఆఫ్ ది రికరెన్స్ రిలేషన్. దానికి ఫార్ములా ఏంటి, మనకి ఫార్ములా ఏంటి, ఇక్కడ మనకి ఫిబొనాకీ సిరీస్ కాబట్టి F1 తీసుకుంటాం. సో నార్మల్గా మీరు లాస్ట్ సమ్లో ఏం చేశారు, వాడి ఏలో ఇచ్చాడు కాబట్టి ఏ తీసుకున్నారు. సో ఇక్కడ మనకి ఏంటంటే F1 ఇచ్చాడు కాబట్టి మనం కూడా ఏ ప్లేస్లో F తీసుకుందాం. అంటే Fn ఈక్వల్ టు, లేదా మీకు అలానే కన్వెంట్కుంటే అలానే రాసుకోవచ్చు అనమాట, x1 α1 r1 పవర్ n ప్లస్ α2 r2 పవర్ n ప్లస్ అండ్ సో ఆన్ αk rk పవర్ n. సో Fn ఈక్వల్ టు మనకి 2 టర్మ్సే ఉన్నాయి కాబట్టి 2 టర్మ్స్ తీసుకుంటాం, α1 r1 పవర్ n ప్లస్ α2 r2 పవర్ n వరకే తీసుకుంటాం. సో Fn ఈక్వల్ టు మనకి α1 తెలియదు కాబట్టి α1 r1 అంటే ఏం తీసుకున్నాం మనం ఇక్కడ, r1 అంటే 1 ప్లస్ రూట్ 5 బై 2, 1 ప్లస్ రూట్ 5 బై 2 హోల్ పవర్. మనం ఇక్కడ ఫస్ట్ ఏం చేస్తున్నాం, n ఈక్వల్ టు 0 అని సబ్స్టిట్యూట్ చేస్తున్నాం, అంటే హోల్ పవర్ 0 ప్లస్ ఫస్ట్ మామూలుగా n రాసేసుకోండి, ఫస్ట్ n రాసేసుకోండి, ప్లస్ α2 r2 అంటే ఎంత, 1 మైనస్ రూట్ 5 బై 2 హోల్ పవర్ n. ఇప్పుడు n ఈక్వల్ టు 0ని సబ్స్టిట్యూట్ చేసుకోండి, అంటే 0 నుంచి స్టార్ట్ చేయండి, n ఈక్వల్ టు 0, n ఈక్వల్ టు 1, n ఈక్వల్ టు 2, అలా మన ప్రాబ్లమ్ని బట్టి మనం ఏంటంటే సబ్స్టిట్యూట్ చేసుకుంటూ వెళ్తాం. అంటే ఫస్ట్ ఇక్కడ n ప్లేస్లో 1, అంటే F0 ఈక్వల్ టు α1 1 ప్లస్ రూట్ 5 బై 2 పవర్ 0 ప్లస్ α2 1 మైనస్ రూట్ 5 బై 2 హోల్ పవర్ 0. సో ఇక్కడ మనకి ఏమవుతుంది, F0 ఈక్వల్ టు, సో ఇది మనకి ఏది ఉన్నా కూడా ఎనీథింగ్ పవర్ 0 ఆల్వేస్ 1 కాబట్టి ఇక్కడ α1 ప్లస్ α2 అవుతుంది. F0 అంటే ఏంటి మనకి ప్రాబ్లంలో, F0 అంటే 0, అంటే మనకి ఇక్కడ α1 ప్లస్ α2 ఈక్వల్ టు F0 అంటే 0 కాబట్టి 0. సో ఇక్కడ మనకి దీన్ని α2ని ఇటువైపు తీసుకొస్తే ఏమవుతుంది, α1 ఈక్వల్ టు మైనస్ α2 అయింది. సో ఇప్పుడు ఏం చేస్తాము, నౌ n ఈక్వల్ టు 1ని సబ్స్టిట్యూట్ చేద్దాం, F1 ఈక్వల్ టు α1, F1 ఈక్వల్ టు α1, r1 అంటే ఎంత మనకి 1 ప్లస్ రూట్ 5 బై 2 కదా, n ప్లేస్లో 1 కాబట్టి పవర్ 1, r2 1 మైనస్ రూట్ 5 బై 2 హోల్ పవర్ 1. సో దట్ ఈక్వల్ టు ఇక్కడ మనకి ఏమవుతుంది, α1 అంటే
మనకి ఇక్కడ -α2 కాబట్టి ఈ α1 ప్లేస్లో ఈ -α2ని సబ్స్టిట్యూట్ చేసుకోండి. -α2 1 ప్లస్ √5/2 ప్లస్ α2 1 మైనస్ √5/2 ఇదేమవుతుంది F1. సో మనకి ఇక్కడ ఏమవుతుందంటే -α2 1 ప్లస్ √5/2 ప్లస్ α2 1 మైనస్ √5/2 ఈక్వల్ టు F1 అంటే మనకి ఎంత ప్రాబ్లంలో ఇచ్చిన దాన్ని బట్టి 1. F1 అంటే 1 అనమాట. సో 1 తీసుకుంటాము. ఇప్పుడు ఈ రెండిట్లో నుండి α2 కామన్గా ఉంది కాబట్టి -α2ని కనుక మనం కామన్ తీసేస్తే -α2ని కామన్ తీస్తే ఇంక ఇక్కడ ఏముంటుంది 1 ప్లస్ √5/2. ఇక్కడ -α2 బయటకు వెళ్ళిపోయింది కాబట్టి ఇంకా -1 మైనస్ √5/2 ఉంది ఈక్వల్ టు 1. సో -α2 ఈక్వల్ α2 ఇంటూ ఇక్కడ మనం ఏమవుతుంది రెండు సేమ్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ 2 LCM అవుతుంది. 1 ప్లస్ √5 -1 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ √5 ఈక్వల్ టు 1. ఇక్కడ -1 +1 క్యాన్సిల్ అయిపోతుంది. α2 ఇంటూ సో √5 ఇంటూ √5 ఏమవుతుంది 2√5/2 ఈక్వల్ టు 1 అవుతుంది. సో న్యూమరేటర్లో డినామినేటర్లోని 2 క్యాన్సిల్ అయిపోయి α2 ఇంటూ √5 α2 మైనస్ ఉంది కదా -√5 α2 ఈక్వల్ టు 1 అవుతుంది. సో ఇక్కడ ఏమవుతుంది అంటే మనకి ఇక్కడ α2 అంటే α2 ఇక్కడ ఉంచి దీన్ని ఇటువైపు తీసుకెళ్దాం. దీన్ని ఇటువైపు తీసుకెళ్తే ఏమవుతుంది సో ఏమవుతుంది α2 ఈక్వల్ టు -√5 ఇటువైపు వెళ్తుంది కదా, ఇక్కడ మల్టిప్లికేషన్ చేస్తే ఇటువైపు వెళ్తే డివైడ్ చేస్తుంది కదా -1/√5 అనమాట. అంటే α2 అంటే ఎంత మనకి α2 అంటే -1/√5. సో ఇక్కడ మనకి α1 ఈక్వల్ టు -α2 అన్నాం కదా, అంటే α2 వాల్యూ వచ్చింది కాబట్టి α2 వాల్యూ ఈక్వల్ టు ఏమవుతుంది మనకి ఇది α1 అవుతుంది కదా. సో α1 ఈక్వల్ టు -α2 అన్నాం, అంటే α1 ఈక్వల్ టు -α2 అంటే ఇక్కడ మనకి -1/√5 కదా, అంటే మైనస్ ఉంది కాబట్టి ఇక్కడ -√5. సో మైనస్ క్యాన్సిల్ అయిపోతాయి, మల్టిప్లికేషన్ అవుతాయి. సో α1 ఈక్వల్ టు 1/√5 అంటే మనకి α1 వాల్యూ α2 వాల్యూ వచ్చేసింది. α1 వాల్యూ ఎంత మనకి 1/√5, α2 వాల్యూ ఎంత -1/√5. సో ఈ రెండు వాల్యూస్ని కనుక మనము రికరెన్స్ రిలేషన్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. సబ్స్టిట్యూట్ α1 α2 values in solution of recurrence relation. So Fn equal to 1/√5. ఫార్ములా తెలుసు కదా మీకు, ఈ ఫార్ములా అనమాట. ఫార్ములా తెలుసు కదా, ఈ ఫార్ములాని సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. √5 α1 అంటే 1/√5, r1 అంటే ఎంత 1 ప్లస్ √5/2 కదా పవర్ n, ప్లస్ α2 అంటే ఎంత -1/√5, r2 అంటే ఎంత 1 మైనస్ √5/2 హోల్ పవర్ n. సో ఇది ఏమవుతుంది మనకి ఈక్వేషన్ ఏమవుతుంది మనకి ఈ Fn ఏమవుతుంది ఈక్వేషన్, ఈ Fn ఈక్వేషన్ ఏమవుతుంది మనకి ఎక్స్ప్లిసివ్ ఫార్ములా. Fn ఈజ్ కాల్డ్ ఎక్స్ప్లిసివ్ ఫార్ములా ఫర్ దేనికి ఫిబొనాకీ సిరీస్కి ఓకేనా. సో మనకి ఈ క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ మీద ప్రాబ్లమ్స్ ఇలా ఉంటాయన్నమాట.